హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి మనకైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 సంబంధించిన విద్యార్థులు అయితే ఆందోళన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గ్రూప్ 2లో రోస్టర్ సంబంధించిన లోపాలు అయితే ఉన్నాయనేసి వాటిని సరిచేసి ఎగ్జామ్ కండక్ట్ చేయాలనేసి విద్యార్థులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టులో సంబంధించిన విచారణ కూడా జరిగింది. బట్ మనకైతే సమయం తక్కువ ఉండడం వల్ల హైకోర్టు అయితే దీంట్లో అయితే జోక్యం చేసుకోలేదు. కాబట్టి ప్రభుత్వమే స్పందించాలనేసి విద్యార్థులు అయితే ఆందోళన చేస్తూ ఉన్నారు. రోస్టర్లో ఉన్న లోపాలు సరిచేసి ఎగ్జామ్ పెట్టాలి, లేకపోతే అన్యాయం జరుగుతుందనేసి గ్రూప్ 2 సంబంధించిన విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఇప్పుడైతే ఉన్నతాధికారులతో చర్చలు జరపబోతున్నారు. ఎందుకంటే గ్రూప్ 2 సంబంధించిన విద్యార్థులు అయితే ఆందోళన అయితే రాష్ట్ర వ్యాప్తం జరుపుతూ ఉన్నారు. చాలా ఎక్కువ మంది సంఖ్యలో విద్యార్థులు కూడా హాజరవుతున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు అయితే అధికారులతో చర్చించి మరి కాసేపట్లో మనకైతే డిసిషన్ అయితే ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే నారా లోకేష్ గారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అయితే దీని మీద స్పందించి మరి కాసేపట్లో డిసిషన్ అయితే ఇస్తామని చెప్పారు. కాబట్టి ఈ నేపథ్యంలో వీళ్ళందరూ కలిసి ఉన్నతాధికారులతో చర్చలు అయితే జరిపి సీఎం చంద్రబాబు నాయుడు అయితే మరి కాసేపట్లో మనకైతే డిసిషన్ అయితే ఇవ్వబోతున్నారు. కాబట్టి మొత్తం అయితే ఒక శుభవార్త వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మొత్తానికి అయితే ఇది. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు లైక్స్ కానీ షేర్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.